ఓం తత్సత్. ఓం శృతియుక్తి అనుభవములకు జత చూపిన గురుడే గురుడు జన్మతరింపన్ మతిలేని గురుల చేరిన పతనముని జీవనంబు భద్రము జీవా భద్రము జీవ. మనం ఆత్మ చిత్ ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. చిత్ అంటే ప్రకాశము, అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం అండి? అబాధితం, బాధించబడనిది. అంటే ఇంకొక జ్ఞానం చేత నిషేధించేందుకు సాధ్యపడనటువంటిది అబాధిత జ్ఞానం. ఇప్పుడు మిగిలిన జ్ఞానాలన్నీ ఇంకొక దాని చేత బాధించబడుతూ ఉంటాయి. లౌకిక జ్ఞానాలు ఏవైనా సరే, ఒకప్పుడు కనుక్కున్నటువంటి పెన్సిలిన్ ఈనాడు ఎందుకు పనికి రాకుండా పోయింది? పెన్సిల్ ఇంజెక్షనే ఇప్పుడు వాడడం మానేశారు కదా. అది ఏదైనా ఒకప్పుడు గ్రామ్ఫోన్ జ్ఞానం ఉన్నది, అది పోయి ఇప్పుడు టీవీ జ్ఞానం వచ్చేసింది. అయితే మరి నిషేధించబడకుండా ఏదైనా ఉన్నదా అంటే జ్ఞానం ఉంది. ఎందుకు? ఏదది? ఏదైతే అన్ని జ్ఞానాలు పోతూ పోతూ కొత్తవి వస్తూ ఉంటే అన్నిటినీ తెలుసుకుంటూ అన్నిట్లో తానుంటూ ఏదైతే ఉంటుందో అది అబాధిత జ్ఞానం. దాన్నే స్వప్రకాశ చైతన్యం అన్నారు. ఇది ప్రత్యేకంగా కలిగేది కాదు. నా ఉదేతి, అది ఉదయించదు అని చెప్తోంది శాస్త్రం. ఏమి అలాగని కొంతకాలం ఉండి లేకుండా పోయేది కాదు. నా అస్తమేతి, సదా ఉండే జ్ఞానం ఏదో అది. అంటే ఏంటి? అన్ని జ్ఞానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా కాకుండా ఎల్లప్పటికీ ఉండేటువంటి జ్ఞానం అంటామే ప్రకాశం. అది ఏదో అది నిజమైనటువంటి సదా ఉండే సత్తుగా ఉండేటువంటి జ్ఞానం. అది ఆత్మ చిత్. ఏమండి అలా ఏదైనా ఉంటుందా అని మనం ఆలోచిస్తే ఉంది కదా. ఇప్పుడు చిత్, నేనే చిత్ అంటే చిత్ అంటే ఏది? ఆత్మ. నేనే కదా ఆత్మ. బాల్యంలో ఇటువంటి తార్ రోడ్లు, పల్లెలు, సిమెంట్ రోడ్లు, బిల్డింగులు అన్నీ లేవు, పూరిండ్లు ఉన్నాయి. తర్వాత ఆటోలు, సైకిల్, 3 గాళ్ళ సైకిళ్ళు ఉన్నాయి, రిక్షాలు అనే పేరుతో అయిపోయినాయి. తర్వాత ఆటోలు వచ్చేసి రకరకాలుగా మార్పులు చెందుతూ ఉన్నా. మరి ఈ తెలుసుకునే జ్ఞానం మారకుండా ఉంది కదా. కాబట్టి నేను ఆత్మ. నాలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నా, ఎన్నో జ్ఞానాలు మారిపోతూ ఉన్నా. చిన్నప్పుడు గోలుగుండ్లు ఆడుకుంటే జ్ఞానం ఉన్నది నా దగ్గర. ఆ తర్వాత ఎట్లా స్కూల్కి పోయిన తర్వాత ముందు 6th క్లాస్లో చేరినాం అనుకోండి, ABCD అంతే, ఆ జ్ఞానమే. తర్వాత రాను ఎంతో మారిపోయింది కదా. కాబట్టి మిగిలిన జ్ఞానాల మాదిరి ఇది పుట్టేది కాదు, ఉండేది కాదు, పోయేది కాదు. నా ఉదేతి నా అస్తమేతి, ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. అన్ని జ్ఞానాలకు ఆధారముగా ఇది స్వప్రకాశం అంటే. మరొక ప్రకాశంపై ఆధారపడనిది అని అర్థం. ఏమండి? స్వప్రకాశం తనకు తానే. ఇప్పుడు దీపం ఉంది, దాన్ని మనం వెలిగించాల. ఇది దేనిపై లేకపోతే అది ఎలగదు. అలా కాకుండా తానే ఎల్లప్పటికీ వెలుగుతూ ఉండదు కదా సూర్యుడు. అందుకే మనం సూర్యుడిని స్వయం ప్రకాశం అంటూ ఉంటాం. అయితే సూర్యుడు కూడా స్వయం ప్రకాశం కాదు అనుకోండి, ఆ విషయం పక్కన పెడితే అది స్వప్రకాశం. ఇంకొక దానిపైన ఆధారపడకుండా ఏదైతే ఉంటుందో అది చిత్, అది ఆత్మ. ఇప్పుడు అట్లాగా ఏమండి ఈ స్వయం ప్రకాశం కాకుండా ఇంకా అటువంటిది ఏదైనా ఇంకొకటి ఉందా అంటే మనకు డౌట్ కలగవచ్చు. ఏమైనా ఇంకోటి ఏమైనా ఉందేమో ఎక్కడ మనకు తెలియకపోవచ్చు.
ఏది ఉన్నా ఏది లేకపోయినా నేనున్నాను, అహం అస్మి అనే విషయంలో ఎవ్వరికీ డౌట్ లేదు కదండి. మిగిలినది ఉందో లేదో పక్కన పెట్టేస్తే నేనున్నాను అనే విషయంలో మాత్రం ఎవ్వరికీ సందేహం లేదు. నేను లేను అని ఎవ్వరు అనరు కదా. కాబట్టి ఇది జ్ఞానమే కదా. నేనున్నాను అనే జ్ఞానం ఇది అందరికి ఎవరికి డౌట్ లేదు. ఏమి ఇప్పుడు ఏ విషయ వస్తువులకు సంబంధించిన జ్ఞానమైనా దానిని తెలుసుకునే జ్ఞాతకు సంబంధపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ కంప్యూటర్ ఉంది, అదొక వస్తువు, విషయ వస్తువు. దాన్ని ఒకడు ఎవడో రామయ్య అనేవాడికి బాగా తెలుసు కంప్యూటర్ ఆడేది, అది ఎట్లా పనిచేసేది. వాడే జ్ఞాత, తెలుసుకునేవాడికి సంబంధపడి ఉంది అది. ఈ చిత్ అంటే అట్లా కాదు, జ్ఞాత తెలుసుకునే జ్ఞానానికి సంబంధించింది. ఈ తెలుసుకునేవాడు ఏదైతే ఆ కంప్యూటర్ను తెలుసుకుంటూ ఉన్నాడో ఆ జ్ఞానం కాదు, ఆ జ్ఞానాలన్నిటికీ, అటువంటి జ్ఞానాలన్నింటికీ ఆధారమైంది. వాడు కాసేపు కంప్యూటర్ని తెలుసుకుంటాడు, దాంతో చేసుకుంటాడు, కాసేపు ఇంకేదో రాస్తాడు, ఆ జ్ఞానం వాడికే ఉంది. కాసేపు వాడు పోయి క్రికెట్ ఆడతాడు, క్రికెట్ జ్ఞానం అప్పుడుంది. అయితే ఆ క్రికెట్ జ్ఞానానికి ఆధారమైన జ్ఞానం ఏదో అది అసలైన జ్ఞానం. అన్ని జ్ఞానాలు, ఇప్పుడు వాడు లేచాడండి తెల్లవారుజామున, ఒక అబ్బాయి కాసేపు కంప్యూటర్తో ఏదో చేసేసుకున్నాడు, ఆ తర్వాత ఏదో బుక్ చదువుకున్నాడు, రాసుకున్నాడు, తర్వాత క్రికెట్ ఆడాడు. ఇన్ని జ్ఞానాలు సపరేట్గా ఉన్నా ఆ జ్ఞానం కాదు ఇది. ఆత్మజ్ఞానం అంటే అన్ని జ్ఞానాలకు ఏది ఆధారంగా ఉందో అది అసలైనటువంటి చిత్. ఇప్పుడు ఇక్కడ విషయగ్రహణం జరుగుతోంది అనుకోండి. ఈ విషయాన్ని గ్రహిస్తా, ఇడ్లీ వచ్చింది, ఇది ఇడ్లీగా తింటున్నాం, మనం ఇడ్లీ అనుకొని తింటున్నాం. అప్పుడు మనం తెలుసుకునేవాడిగా ఉండం, ఇవి ఇడ్లీలు అని మనకు తెలుసుకునేవాడుగా ఉన్నాం. ఇడ్లీలు తినలేదనుకోండి, అప్పుడు జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. ఇడ్లీలు వస్తే ఇవి ఇడ్లీలు అని తెలుసు, దోశలు వస్తే దోశలు అని తెలుసు, పూరి వస్తే పూరి అని తెలుసు. అది తెలుసు అంటున్నాము, ఎరుక, అది చిత్. ఏదీ లేదనుకోండి, అప్పుడు జ్ఞానం లేదా? ఈడు తెలుసుకునేవాడు లేకపోవచ్చు కానీ, జ్ఞాత లేకపోవచ్చు కానీ, చైతన్యం మాత్రం అదే, జ్ఞానం మాత్రం ఉంది. విషయ వస్తువులు లేవు, తెలుసుకునేవాడు లేడు, అయితే జ్ఞానం అన్నది లేదా? ఉంది. అదే, అందువల్లనే దాన్ని సంవిత్ అన్నారండి. అదే చిత్, స్వయం ప్రకాశమైన చిత్ రూపమైన ఆత్మ. అదే, అటువంటి ఆత్మలో కొన్ని ఆకారాలు, రూపాలు తెలుసుకుంటున్న జ్ఞానము ఉంది. ఇప్పుడు ఆ రూపాలే లేవనుకోండి, జ్ఞానం లేదా? జ్ఞానం లేక రూపాలు వచ్చాయి. ఏమి చిదాత్మ ప్రకాశంలో కాలం తెలుస్తూ ఉంది ఆత్మకు. కాలం లేకపోయినా, దేశం లేకపోయినా ఆత్మ సద్రూపంగానే ఉంది. అందుకే దాన్ని కాలత్రయేపి బాధరహితం స్వయం ప్రకాశం. 3 కాలాల్లో నశించనిది ఏదో దాన్ని స్వయం ప్రకాశం అంటారండి. 3 కాలాల్లో అది కాలం లేకపోయినా, దేశం లేకపోయినా కూడా సత్రూపంగానే ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జ్ఞానం, ఆత్మ చైతన్యం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ స్ట్రీట్ లైట్ ఉందండి వీధిలో, అది వెలుగుతూ ఉంది రాత్రిపూట. ముందు ఒక అబ్బాయి, రామయ్య అనేవాడు, వెళ్ళాడు. వెళ్ళిన అబ్బాయిని వేస్తూ ఉన్నాడు, వెలుతురులోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆటో వచ్చింది ఆ వెలుతురులోంచి ఆటో పోయింది. ఇప్పుడు ఒక కారు వచ్చింది, ఆ కారు ఈ స్ట్రీట్ లైట్ వెలుతురులోకి వచ్చింది, మళ్ళీ మరుగైపోయింది. ఇలా కుక్క వచ్చింది, కుక్క వెలుతురులోకి వచ్చింది, కుక్క వెళ్ళిపోయింది. ఇవన్నీ వస్తూ ఉంటే ఈ లైటు వాటిల్ని చూపిస్తున్నది, వాటిల్లో ప్రకాశింపచేస్తున్నది, అంటే వాటిల్ని తెలియజేస్తున్నది, ఎరుకకు వచ్చేట్టుగా చేస్తున్నది. జ్ఞానమే కదా. ఏదో కుక్క పోతుంది, ఏదో కారు పోతుందని తెలియజేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు, ఆ వెలుతురు లేదా? అది అలాగే ఉంది.
అవన్నీ వస్తూ ఉంటే, పోతూ ఉంటే, అక్కడ ఉంటూ ఉంటే, ఈ 3 కాలాల్లోనూ ఈ చైతన్యం అంటే జ్ఞానం తాను తెలుసుకుంటూ ఉంది, తెలియబరుస్తూ ఉంది. ఇవి లేనప్పుడు తాను మాత్రమే ఉంటుందా ఉండదా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎప్పటికీ ఉండేటువంటి సదా చైతన్యం, అందుకే దాన్ని సత్ చిత్ అన్నారు. సత్తే చిత్, ఎల్లప్పటికీ ఉంది. ఈ రాకపోకలకు సంబంధం లేదు. అందుకే చైతన్యానికి ఆద్యంతాలు లేవు. ఏమండి, సపోజ్ దేనికైనా ఒక వస్తువుకు ఆది ఉంది అనుకోండి, ఒకప్పుడు ఉంది, స్టార్ట్ అయింది అనుకుంటే, అలా ఉంది అని తెలుసుకునే జ్ఞానం ఆది కంటే ముందే ఉండాలి. ఇది ఏదో కన్ఫ్యూజన్గా ఉందేమో మీకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వస్తువు కుండండి, కుండ 2018లో ఉంది, తయారైంది అనాలి అంటే ఆ 2018లో తయారైంది అనడానికి ఆస్కారమైన జ్ఞానం ఆ తయారైన కుండ కంటే ముందు ఉంటే కదండి. ముందే ఉంటేనే, అంటే 2018లో తయారైంది అంటే దానికంటే ముందు అంటే 2017లో, 2016లో, 2015 అంతకుముందు ఎప్పటి నుంచో జ్ఞానం అనేది ఉంటేనే 2019లో కుండ తయారైంది అని చెప్పగలం. అవునా? కాబట్టి ఆది ఉండే వస్తువు ఏదైనా దానికంటే ముందు నుంచే జ్ఞానం ఉండి తీరాలి. అలాగే సపోజ్ 2020లో జనవరిలో కుండ పగిలిపోయింది అనుకోండి, అంతమైపోయింది. ఆ అంతమైన తర్వాత కూడా జ్ఞానం ఉండాలి. చూడండి, అవును కదా? కుండ పగిలిపోయిన తర్వాత కూడా జ్ఞానం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఫలాని 2020లో ఏమైనా మంచి కుండ మీ ఇంట్లో ఉందంటే జనవరిలో పగిలిపోయింది అంటాడు. తను ఉంటేనే కదా, అంటే జ్ఞానం ఉండాలి. అంటే ఏదైనా సరే ఒకటి పుట్టింది అంటే దానికి ముందే జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒకటి ఉండాలి అంటే ఆ ఉన్న వస్తువుతో పాటే దాని ఉనికిని తెలియజేస్తూ జ్ఞానం ఉండాలి. ఏదైనా నశించింది అంటే ఆ నశించింది నశించిన తర్వాత కూడా జ్ఞానం ఉండాలి. ఇప్పుడు చూద్దాం, చూడండి ఆత్మ చైతన్యం ఎటువంటిదో. సృష్టి పురా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు శాస్త్రంలో. సృష్టికి పూర్వం ఒకటే ఉన్నది ఆత్మ, అదే బ్రహ్మ అన్నాం. అంటే ఏమర్థం? ఇదే అనుకోకుండా పోల్చుకోండి. ఇప్పుడు ఈ సృష్టికి ముందే చిత్ ఉండాలి. చిత్ అంటే ఆత్మ లేక బ్రహ్మ. సత్ చిత్ ఆనందం కదా, అది సృష్టికి ముందే ఉండాలి. తర్వాత సృష్టి జరిగింది కుండలాగా, తర్వాత ఉంటూ ఉంది కుండలాగా, తర్వాత ఈ సృష్టి లేకుండా పోతుంది ఒకనాడు. అప్పుడు కూడా జ్ఞానం ఉండాలి. కుండ పగిలిపోయిన సృష్టి లేకుండా పోయింది కాబట్టి. అంటే 3 కాలములలో ఏదైతే ఏ జ్ఞానం అయితే ఉంటుందో అది 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది చిత్. ఏమండి, కాబట్టి అదే ఆత్మ. కనుక ఈ చైతన్యమైనటువంటి ఆత్మ ఉందే చూడండి, ఇది ఆది అంతములందు మధ్యలోనూ ఉంటుంది. కాబట్టి సదా ఎల్లప్పటికీ ఉనికి ఉంటుంది. అయితే ఎల్లప్పటికీ ఉంటుంది అంటే అర్థం ఏమిటి? దీనికి ఆద్యంతాలు లేదు. దీనికి ఆది అంతాలు ఉండవు. ఎప్పుడైతే ఆది అంతములు ఈ జ్ఞానానికి లేవంటామో అప్పుడు ఏమైంది? ఆది అంతములు లేనిది సదా ఉండేదాన్ని ఏమన్నాం మనం గతంలోని క్లాసుల్లో? సత్ అన్నాం. సత్ అంటే త్రికాలాబాధితం, ఉనికి. ఏ ఉనికి అయితే ఉండుట అనే లక్షణం ఎల్లప్పటికీ ఉంటుందో అది సత్ అని ఒక 2 క్లాసుల్లో చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ 3 కాలాల్లో ఉనికి కలిగి ఉంది కదా జ్ఞానం. కాబట్టి చిత్ అంటున్నామే 3 కాలాల్లో ఉంటుందని. కాబట్టి ఈ చిత్ ఏం కావాలి? సత్తే. కాబట్టి చిత్ అన్నదే సత్. సత్ అని దేన్ని అంటున్నామో అదే చిత్. అంతే కదండి. సత్ అంటేనేమో ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది వేదాంతంలో 2గా ఎందుకు చెప్పాలి అంటే సత్ అని నిలిపేసామనుకోండి, ఆత్మ సత్ అనేసామనుకోండి,
అప్పుడు అంటే ఏమిటి, సత్ అంటే 3 కాలాల్లో ఉంటుంది అని మాత్రమే చెప్పేసామనుకోండి, 3 కాలాల్లో ఆకాశం కూడా ఉంటుంది. బట్ ఆకాశం ఎటువంటిది? 3 కాలాల్లో ఉంది, నశించలే. బట్ అది అది ఆకాశం అనుకోవచ్చు మనం. అప్పుడు ఆకాశము అనికి చైతన్యం లేదు, జ్ఞానం లేదు, అది కనుక అది జడం. మరి ఆత్మ అలా కాదు కదా, జడ పదార్థం కాదు. అందువల్ల 3 కాలాల్లో ఉంటుంది, అది జ్ఞానముగా ఉంటుంది అన్నప్పుడు చిత్. అందువల్ల సత్తే చిత్, చిత్తే సత్. అందువల్ల ఈ సత్ చిత్ ఆత్మ ఉన్నదే, అది తప్ప ఇంక వేరే ప్రకాశించేవన్నీ కూడా ఇతరం పైన ఆధారపడి ఉంటాయి. వాటిల్లో ఒకవేళ జ్ఞానం కనిపించినా అది చితాత్మ జ్ఞానమే కానీ మరొకటి కాదు. ఇప్పుడు ఏదేదో కనిపిస్తూ ఉంటుందనుకోండి. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ ఉంది, అంతకుముందు వెజిటబుల్ బిర్యానీ లేదు, పచ్చడి మెతుకులు ఉన్నాయి. ఇప్పుడు ఇది జ్ఞానంతో కూడి ఉన్నది. వెజిటబుల్ బిర్యానీ అంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ టేస్ట్ ఉంటుంది. అంతకుముందు పచ్చడి మెతుకులు ఉన్నాయి, ఆ పచ్చడి కూడా ఇలా చేయాలి, ఇలా చేయాలి. సామాన్య జ్ఞానము మాత్రం మారడం లేదు, అలాగే కొనసాగుతుంది. ఈ విశేషణాలతో విశేషముగా ఉంది, ఆ జ్ఞానం మాత్రం మారిపోదు. విశేష జ్ఞానం మారుతూ ఉంటుంది, సామాన్య జ్ఞానం మాత్రం ఎల్లప్పటికీ విశేషణాలకు ఆధారంగా ఎప్పటికీ ఉంటుంది. అంతే కదా. ఏదైనా చూడండి మీరు, బంగారు అన్నటువంటిది ఎల్లప్పటికీ ఉంటుంది. ఆ బంగారు విశేష రూపాలుగా గోచరిస్తే మాత్రం ఆ రూపాలు నామాలు ఒక కాలంలో ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానమే లౌకిక జ్ఞానంగా, విషయ జ్ఞానంగా అదే మారింది. అందువల్ల ప్రతి వస్తువులో జ్ఞానం ఉందంటే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కాదండి ఇది. ఇప్పుడు కంప్యూటర్ ఒకడు కనుక్కున్నాడు అన్నాం, దాన్ని మనం కంప్యూటర్ జ్ఞానం అన్నాం. అంతకుముందు జ్ఞానం లేదా? ఉంది. జ్ఞానం లేకపోతే కంప్యూటర్ని ఎలా తయారు చేస్తాడు అసలు? అది సామాన్య జ్ఞానం. ఆ సామాన్య జ్ఞానం కల్పించుకొని మార్పులు చెంది విశేషాలు తెచ్చుకునేటప్పటికీ కంప్యూటర్ అయ్యింది. అందువల్ల ఏదైనా సరే వేరే జ్ఞానం ఉందంటే అది ఆత్మజ్ఞానమే. అందుకే అణువున వెలసిన దేవ అంటే అర్థం అదే. సత్చిత్ అన్నటువంటి సత్చిత్ ఆనందమయమైనటువంటి ఆత్మస్వరూపం ప్రతి అణువులో వ్యాపించింది ఉంది అంటే ప్రతి అణువులోనూ ఆ సత్ లక్షణం ఉన్నది, చిత్ లక్షణము ఉన్నది. ఏమండి, అందువల్లనే ప్రపంచమంతా జ్ఞానమయంగా ఉందంటే అర్థం ఏమిటి? ఆ ఆత్మే, ఆ జ్ఞానమే నిజానికి ఉంది, అది ప్రపంచానిది కాదు. అది ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఇనప గుండు ఆ కొలిమిలో పడింది, ఎర్రగా ప్రకాశిస్తోంది. ఇనపగుండు ఎర్రగా ఉందబ్బా మనం అనొచ్చండి. ఇనపగుండు ఎర్రగా ఉంది, కాలుతా ఉంది అని మనం అనొచ్చు. అయితే ఆ కాలే లక్షణము, ఆ ఎర్రగా ఉండే లక్షణము ఇనుముది కాదు, అది అగ్నిది. అలాగే ఈ ప్రపంచమంతా మనకు ఉన్నట్టుగా, తెలియబడుతున్నట్టుగా, ఆనందాన్ని ఇస్తున్నట్టుగా ఉందే, ఆ 3 లక్షణాలు ప్రపంచానిది కాదు. ఉన్నట్టుగా అంటే సత్, తెలియబడుతున్నట్టుగా అంటే చిత్, ఈ ప్రపంచమంతా ఆనందమయముగా అంటే ఆనందం, ప్రియం. కాబట్టి ఈ సత్ చిత్ లక్షణాలు ఆత్మవే కానీ ప్రపంచానివే కాదు. ఇది అర్థం కావాలి మనం. అయితే ఆ సత్ చిత్ ఆనందాన్ని ఇంతవరకు చెప్పుకున్నామే మనం. ఏమీ చెప్పుకున్నాం? ఈ 3 శరీరాలు అందాం, లేకపోతే 3 అవస్థలు అందాం, లేదా పంచకోశాలు అందాం. ఇవంతా అజ్ఞానంతో ఏర్పడినవి కాబట్టి ఇవి కప్పివేశాయి పైన. అది ఎప్పుడైతే కొలిమి నల్లగా ఉంటుంది కదండి, ఇనపగుండు నల్లగా ఉంటుంది కదండి, ఆ ఇనపగుండు నల్లగా ఉండేదాన్ని కొలిమిలో పడేటప్పటికి, అంటే అగ్నితో సంపర్కం పెట్టుకునేటప్పటికీ ఆ అగ్ని అంతా వ్యాపించిపోయింది ఇనపగుండును. ఇప్పుడు ఇనపగుండు కనపడడంలే, నిప్పు మాదిరి కనపడుతుంది అది. అది అలాగే, ఎలాగైతే ఇంతకుముందు చెప్పుకున్నామే, సూర్యుని చేత తయారైనటువంటి మేఘాలు సూర్యున్నే కప్పివేశాయి కదా.
అందువల్ల అది ప్రత్యేకంగా కనిపించడం లేదు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, యత్ అగ్నేహి లోహితం రూపం తేజస. అగ్నే ఆ లోహితం ఉన్నది ఇనప రూపంతో ఉంది, తేజస్సుగా. అగ్ని తప్ప వేరే లేదు అక్కడ. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సత్ ఉంది ఉంది అంటున్నాం కదండి. ఏదైనా ఉన్నది ఉన్నది ఉన్నది. కుక్క ఉన్నది, పుస్తకం ఉన్నది, టేబుల్ ఉన్నది, నేను ఉన్నాను, ఆమె ఉన్నది. ఇది ఈజినెస్ అంటాము ఇంగ్లీష్లో. ఇది ఏ లక్షణం? సత్ లక్షణం. ప్రతి వస్తువులోనూ ప్రతి దాంట్లోనూ ఈ ఉనికిగా ఉన్నది. ఆ ఉనికి అన్నది లేకపోతే ఆ వస్తువే లేదు కదా. కాబట్టి సత్ లక్షణం ఆత్మది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ సత్తును తెలుసుకుంటూ ఆ ఉనికి తెలియబడుతుందో లేదా మనకు? చిత్. ఇప్పుడు పుస్తకం ఉన్నది అంటున్నామండి, ఉన్న లక్షణం ఉంది దాంట్లో. అది ఎలా? చిత్ ఉండబట్టి, జ్ఞానం ఉండబట్టి. కనుక ఈ సత్తును తెలుసుకునేందుకు ఈ చిత్ అంటున్నామే జ్ఞానం ప్రత్యేకంగా లేదు. అలా సపరేట్గా ఉంటే ఒకవేళ సత్తు కంటే చిత్తు మనం అనుకుందామండి కాసేపు. ఈ సత్తు కంటే చిత్తు వేరుగా ఉండి కదా తెలుసుకుంటున్నది అనుకున్నాం. ఏమండి? సత్తు వస్తువు అప్పుడు ఏమవుతుంది? దానికంటే వేరుగా ఉండి తెలుసుకుంటే అప్పుడు అది సత్తు వస్తువు ఏమవుతుంది? సత్తు అనేది దృశ్యమవుతుంది. ఇప్పుడు మామిడి పండు ఉందండి, నేను దృక్ లేదా ద్రష్ట. ఆ మామిడి పండు దృశ్యం కదా. ఇప్పుడు సత్తు కంటే చిత్తు వేరుగా ఉంటే అప్పుడు సత్తు ఏమవుతుంది? దృశ్యమవుతుంది. మనకు తెలుసు వేదాంతంలో ఒక సూత్రం, యత్ దృశ్యం తన్నశ్యం. ఏదైతే దృశ్యంగా ఉంటుందో అది నశించిపోతుంది. అంతేకాదు, ఏదైతే దృశ్యంగా ఉంటుందో అది జడ పదార్థం. ఈ ద్రష్ట లేక దృక్ మాత్రమే చైతన్యం. చూడండి. కాబట్టి ఎప్పుడైతే జడ పదార్థం అయిపోతుందో, జడ పదార్థం సత్ ఎట్లవుతుందండి? ఏ జడ పదార్థమైనా ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో నశిస్తుంది. మరి సత్ అనేటప్పటికి ఆత్మ కదా సత్. సత్ అనేటప్పటికి ఒక కాలంలో ఉండేది కదా, కాదు కదా. అది అన్ని కాలాల్లో ఉంటే కదా అది సత్. అందువల్ల సత్ అనే తెలుసుకునేది చిత్ కదా. ఈ చిత్ సత్ కంటే వేరుగా ఉండడానికి వీలే లేదు. అర్థమైందో లేదో మరి మీకు. అందుకే సత్ చిత్, చిత్తే సత్. సత్ అంటే ఉండుట అని లక్షణం, చిత్ అంటే జ్ఞానం, తెలియబడుట. అది ఉంది అంటే జ్ఞానం ఉంటేనే అది ఉంది. ఉంది అనడానికి జ్ఞానం ఆధారం. జ్ఞానం అన్నది ఇప్పుడు అంటున్నాము, జ్ఞానం ఉన్నదే కనుక ఈ సత్ చిత్తులు వేరుగా లేవు చెప్పుకుంటే. ఇప్పుడు సత్ అనేది వేరేగా ఉంటే జ్ఞానము కంటే, ఆ సత్ అనే దాన్ని చిత్ తెలుసుకుంటూ ఉంది అంటే సత్ దృశ్యమవుతుంది, ద్రష్ట చిత్ అవుతుంది. ఈ ద్రష్ట మారదు కదండి ఎప్పుడు కూడా. ద్రష్ట లేక దృక్ మారదు, దృశ్యం మాత్రమే మారుతూ ఉంటుంది. ఏదైతే మారుతూ ఉంటుందో ఒక కాలంలో ఒక ప్రదేశంలో నశిస్తుంది. ఆ నశించేది జడ పదార్థం అవుతుంది. ఆ జడ పదార్థం ఎప్పుడైందో ఆత్మ లక్షణం లేదది. కాబట్టి సత్ అనేది జడమైపోతుంది. కనుక సత్తే చిత్, చిత్తే సత్. ఇదే రమణ మహర్షి గారు చెప్పేది ఇదే. సత్యాహి చిత్ అన్నాడు ఆయన. చిత్యాహి సత్. అందువల్ల తన ఉనికికి ఎలాగైతే మరొక దానిపై ఆధారపడక ఆత్మ సత్ అయి ఉన్నదో అంతే. తను ఉన్నట్టు ఇంకొక చెప్పాల్సిన పని లేదు, అప్పుడే అది సత్. మిగిలిన వస్తువులన్నీ తనున్నట్టు చెప్పడంలే. తన ఉనికిని తన ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటుంది. ఏది కూడా చూడండి, ఏ విషయ వస్తువులైనా మీరు ఏదైనా చెప్పండి, ఏ దృశ్య వస్తువులైనా, అందుకే దృశ్య వస్తువులైనవి, కనిపిస్తున్నాయి, జ్ఞానానికి తోస్తున్నాయి. అట్లాంటిది సత్ పదార్థం కాదు. అలాగే
తన జ్ఞానానికి కూడా మరొక దానిపైన ఆధారపడక చిత్ ఎప్పటికీ ఉండే ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానం ఇంకొకటి ఉండదు. మళ్ళీ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానం ఇంకొకటి ఉండదు. సత్తును తెలుసుకుంటే సత్ ఇంకొకటి ఉండదు. అందువల్లే ఒక వివేక చూడమణిలో ఒక మాట ఇచ్చాడు శంకరులు. సత్తా స్ఫూర్తి విషయే పరాన్నపేక్ష ఆత్మ. ఈ సత్తా అంటే సత్, ఉనికి లక్షణం. స్ఫూర్తి అంటే జ్ఞానం, చిత్. ఇవి రెండు విషయే పరాన్న అపేక్ష. ఇవి ఉండడానికి వేరే వాటిలను అపేక్షించవు. అంటే వేరే వాటిపైన ఆధారపడి ఉండవు. ఇప్పుడు ఈ ఆధారపడడం ఏంటండి ఇదంతా చెప్తున్నారంటే, ఒకటండి, ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరో పెద్దలు ఒక 3 కింద జాగాలో పెద్ద బంగారు బిందువులు, బంగారుతో తయారయ్యే వజ్రాలతో ఇవంతా కూడబెట్టినటువంటి సొమ్ము ఏదో ఉందనుకోండి. అది ఉంది అనడానికి జ్ఞానం అవసరం కదా. జ్ఞానం పైన ఆధారపడి కదా అది ఉంది. జ్ఞానం పైన ఆధారపడి ఉంది, లేకపోతే లేనిదే. మరి ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటాడయ్యా? ఈ జ్ఞానం దేనిపైన ఆధారపడి ఉంది? జ్ఞానం దేనిపైన ఆధారపడదు. అలాగే ఉండుట అనే సత్లక్షణం కూడా దేనిపైన ఆధారపడి ఉండదు. అది చిత్తని ఇప్పుడు అన్నాము, అది స్వయం ప్రకాశకం. అది తన పాటికి తానే ఉంటుంది. ఏమి ఈ ఆత్మ చిత్, ఆత్మ జ్ఞానవంతమైంది, సత్, అది ఉనికి కలిగి ఉన్నటువంటిది. అందుకే దాన్ని ఏమన్నారో తెలుసా? తమసః అజ్ఞానాత్ పరం అసంస్పృష్టం. ఈ ఆత్మ అజ్ఞానానికంటే అతీతమైనది, అంటే జ్ఞానవంతమైనది ఆత్మ. అజ్ఞానం అంటపడదు, నిత్య ప్రకాశవంతం. ఒకప్పుడు ఉండే జ్ఞానం ఒకప్పుడు లేకుండా పోయేది కాదండి చిత్ అంటే. ఈ ప్రకాశం ఉందే, ఈ జ్ఞానం, ఒకటి నిత్య ప్రకాశము, ఒకటి అనిత్య ప్రకాశము. నిత్య ప్రకాశం అన్నది ఒకటి, అనిత్య ప్రకాశం అంటే ఒకదానిపైన ఆధారపడకుండా తన పాటుకు తాను ఉండేది జ్ఞానం నిత్యం, ఇంకొక దానిపైన ఆధారపడి ఉండేది అనిత్యం. ఇప్పుడు సూర్యుని తీసుకుందామండి. మనం సూర్యుడిని స్వప్రకాశం అంటాం. ఎందుకని? ఆయన్ని ఎవరు వెలిగించరు, తనకు తానే ప్రకాశిస్తుంటాడు. మరి చంద్రుడు అలా కాదు, సూర్యునిపై ఆధారపడి ఉంటాడు కనుక చంద్రుడిది అనిత్య ప్రకాశం. మరి ఈ ఆత్మ ఎట్లాంటిదండి? స్వప్రకాశం. స్వప్రకాశం అంటే తన ప్రకాశానికి మరొక దానిపై ఆధారపడనిది. అందుచేత అది స్వతసిద్ధమైనది. ఇంకొక దానిపైన ఆధారపడలేదంటే అది స్వతహాగా ఉన్నటువంటిదే. స్వప్రకాశమైనది చైతన్యమే, జ్ఞానమే, కానీ జడ పదార్థం కాదు. ఎప్పుడైతే జడ పదార్థం అన్నామో అది మరొక దానిపై ఆధారపడి తెలియబడుతూ ఉంటుంది. ఏదైనా అంతే ఏమండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి క్లాస్లో చెప్పుకున్నాం, ఒక సంఖ్యను తీసుకున్నాం, 100 అనే సంఖ్య తీసుకుంటే 99 జడ పదార్థాలే, ఒక్కటి మాత్రమే చైతన్యం, అంటే జ్ఞానం. అంటే ఏమిటి? ఆ జ్ఞానం ఎవరో కాదు, నేనే, అంటే ఆత్మే. ఈ నేననేటువంటి ఆత్మయే అన్నింటినీ తెలుసుకుంటోంది. ప్రతి ఒక్కదాన్ని, మన శరీరం మొదలుకొని, శరీరంలో ఏమేమి ఉన్నాయో, మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, బుద్ధి ఎట్లా ఉందో అన్నింటినీ తెలుసుకుంటూ బయట ఉండేటువంటి ప్రపంచాన్ని, దేవుడు, దెయ్యాలు కానించి అన్నిటినీ ఇదే తెలుసుకుంటుంది. ఎందుకు? తనను కూడా తాను తెలుసుకుంటుంది. ఏమంటుంది? నేనున్నాను. చూసారా? నేనన్నది ఆత్మ. అక్కడికి వచ్చేటప్పటికి నేను సుబ్బరాజుగా ఉన్నాను, తప్పు. ఎందుకు? అది ఒక పేరు బయట నుంచి వచ్చింది. అలా కాదు, ఏదైతే ఉన్నదో అది ఆత్మ, అదే నేను ఉన్నాను అన్నప్పుడు దేనిపైన ఆధారపడి కాదు. నేను అన్నం తింటూ ఉన్నాను, నేను పుస్తకం చదువుతూ ఉన్నాను అనేటప్పటికీ ఆ అన్నం తింటూ ఉండడం, పుస్తకంతో ఉండడం, ఇవంతా మార్పు చెందుతూ ఉంది.
ఇన్ని మార్పులు చెందుతూ ఉన్నప్పటికీ ఏమండి ఆ ఉండుట అనే లక్షణము మారలేదు, ఆ నేను ఉన్నాను అన్న జ్ఞానము మారలేదు. కాబట్టి అది స్వతసిద్ధమైనది. ఆ జ్ఞానం చైతన్యం అది జడము కాదు. అదే జడ పదార్థం అయితే అదిగో అద్దాల పెట్టె ఉన్నది, అది పలకదు ఒలకదు, తానున్నాను అని చెప్పలేదు, నీవు ఉన్నావు అని చెప్పలేదు. కాబట్టి అది జడం. ఇవంతా జడ పదార్థాలే. ఎప్పుడైతే జడ పదార్థాలు ఉన్నాయి ప్రపంచమంతా అంటే చైతన్యం తప్పక ఉందని. ఎందుకు? ఇది ఫలానా పదార్థం, ఇది ఫలానా వస్తువు అని చెప్పాలంటే జ్ఞానం ఉండాలి కదండి. ఇది కాలు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెవి అన్నీ చెప్పుకుంటా పోతాం. మన శరీరాన్ని విచారణ చేద్దాం. ఇవన్నీ అవి ఉన్నాయి కదా. ఎస్, ఉండుట అనేది వచ్చేసింది అక్కడే. పేగులు ఉన్నాయి, మూత్రాశయం ఉంది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఏమైనా చెప్పండి, బ్రెయిన్, చిన్న మెదడు, పెద్ద మెదడు అంతా చెప్పండి. అన్నీ చెప్పింది ఎవరు? నోరా? కాదు. నోరు ఉందని కూడా చెప్పింది. మనసా? కాదు. మనసు ఎట్లా ఉందో కూడా చెప్పింది. ఏది? అదే చిత్. ఆ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనే ఉనికి లక్షణం, ఆ ఉనికి అలాగే ఉంది. ఆ ఉనికి బాల్యంలోనూ ఉన్నది, యవ్వనంలోనూ ఉన్నది, వృద్ధాప్యంలోనూ ఉన్నది, చనిపోయిన తర్వాత కూడా ఉంది. చనిపోయిన తర్వాత ఉందా అండి? ఎస్, శవము ఉన్నది. చూడండి, చనిపోయిన శవము ఉన్నది. కాల్చేసాం, ఎస్, బూడిద ఉన్నది. బూడిద ఉన్నదా అండి? ఆ బూడిద చెట్లకి వేసావు, చెట్లు తీసుకున్నాయి, ఆ చెట్ల రూపంతో ఉన్నది. చూడండి, చెట్ల రూపంతో ఉంది. అలాగా వెళ్ళిపోతే ఉన్నది అనే లక్షణం ఎప్పటికీ ఉంటుంది. ఆ తెలుసుకునేటువంటి ఈ జ్ఞానము కూడా మారదు. అందువల్ల ఇవి స్వప్రకాశం. అందుకే స్వయం జ్యోతి అన్నారు. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు, బాగానే ఉంది, ప్రపంచమంతా కనపడుతుంది. గుడ్డోడికి కనపడలే. వస్తువులు ప్రకాశంలో ఉన్నా కూడా అవి అలా ఉన్నాయి అని తెలియాలంటే మన కళ్ళల్లో ప్రకాశం ఉండాలి కదండి. ఈ కళ్ళు కూడా, మన కళ్ళు ఆ వస్తువును చేయగలుగుతాయి, కానీ అవి నిజంగా కళ్ళు తెలుసుకుంటాయండి? కళ్ళు తెలుసుకునే శక్తి ఉందా? కళ్ళు తీసి అక్కడ పెట్టామనుకో, ఏమి తెలుసుకోలేదు. కాబట్టి తెలుసుకునేది మనస్సు అన్నాం, అంతఃకరణం అన్నాం. మనసు కూడా స్వప్రకాశం కాదు. ఎందుకు? మనసులో కొన్ని వృత్తులు అంటే యోచనలు కదులుతూ ఉన్నాయి, మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఏమంటారు? అహం వృత్తులు. నేను అనే దానిపైన ఆధారపడి ఉంటాయి ఇవన్నీ. ఈ మనసులో ఉండే వృత్తులు ఎలా ఉంటాయి? అహం, ఇది పలానా అంటుండలేదా? ఇవంతా నేను పైన ఆధారపడి ఉంటాయి, అహం వృత్తులు. ఈ అహం వృత్తులను అంటే మనసులో కలిగే ఈ ఆలోచనలను ఏదో తెలుసుకుంటుండలా, అది అహం స్వరూపం, నా యొక్క స్వరూపం, అది నిజమైన నేను, అదే అసలైన ఆత్మ. ఇది అన్నిటినీ ప్రకాశింపజేసేది, ఉన్నదానిని ప్రకాశింపజేస్తున్నది, తెలుసుకుంటున్నది. అవి లేనప్పుడు పోయినప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మ చైతన్యం, అదే ఆత్మ. దానికంటే వేరేగా ఉండేటి అన్నీ ఎట్లాంటివి అన్నీ, ఏదైనా ఆత్మ కంటే వేరుగా ఉన్నదంటే అది అనిత్య ప్రకాశమే, తెలియబడినదే, జడము. కనుక అవంతా అంధకారమే, అజ్ఞానమే. వాటిని ప్రకాశింపజేసే ఆత్మ ఉన్నది చూడండి, అది అంధకారానికి, అజ్ఞానానికి అతీతమైనది. అందుకే దాన్ని ఏమన్నారు? తమసః పరం. అది తమస్సు కంటే, చీకటి కంటే అంటే అంధకారం కంటే అంటే అజ్ఞానానికంటే వేరైనది. అది చిత్, అదే చిత్ రూపంతో ఉన్నటువంటి ఆత్మ. తర్వాత ఇంకా కొనసాగిస్తామండి కొద్దిగా, ఎందుకంటే ఈ చిత్ జ్ఞానాన్ని గురించి మనకు జ్ఞానం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది అని అనుకోవచ్చు మనం. ఇది కాదు మనకుండే జ్ఞానం కాదు. పెద్ద ప్రొఫెసర్ కానీలే, అది కాదు. ఎందుకు? అది మారిపోతూ ఉంటుంది, తప్పక మారుతుంది. ఎంతటి విజ్ఞానమైనా ఒకనాడు, ఎంతటి సైన్స్ అయినా ఒకనాటికి మారిపోవలసినదే.
మారకుండా ఉండే జ్ఞానం ఏదో అది సత్తో, అది ఎల్లప్పటికీ ఉంటుంది. అదే చిత్. ఆ సత్ చిత్తులే ఆత్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. హరి ఓం తత్సత్.